16mm క్రియేషన్స్కి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఒరే మంచి కుటుంబం, అడుగుపోయిన పిల్ల, 20 ఎకరాల మాగాణి, ముఖ్యంగా మన కులమేరా. కులం డబ్బులు అని కాదమ్మా, నువ్వు నాన్నలైతే కలిసి ఉంటారో నాకు అలా ఉంటే చాలు. అది ఇంట్లో పెంపకం పట్టి వస్తుందిరా. తన గురించి తెలుసుకున్నాగా, బంగారం అంటే పిల్ల, కళ్ళకు అద్దుకుని చేసుకోవచ్చు. సరే, ఇక్కడ తేడా రావాలి నీ మీదే కేసేస్తా చూడు. ఎదవా. సరే అయితే ఈ శనివారమే ఎంగేజ్మెంట్ పెట్టేస్తాం. సరే, నీ ఫ్రెండ్స్ని ఎవరైనా పిలుచుకుంటానంటే పిలువు. ఫ్రెండ్స్, పవన జస్తుతి పాత్ర పావన చరిత్ర రవి సోమవర నేత్ర రమణీయ గాత్ర సీతా కళ్యాణ వైభవ చూడండి, భార్యాభర్తల దాంపత్యం పాలు నీళ్ళలా రాత్రి వెన్నెల్లా ఎప్పటికీ విడిదైన స్నేహితుల్లా ఉండాలి. భక్తజన పరిపాల భరిత శరజాద భక్తి మోక్తి తలీలా. నువ్వు 6th B సెక్షన్ కదా? అవును. నేను ఏ సెక్షన్. ఎక్కు ఎక్కు, పర్వాలేదు ఎక్కు. సీతా కళ్యాణ నువ్వు రోజు నడిచి వెళ్తావా? నడిచే వెళ్తాను. రామ కళ్యాణ వైభోగమే. బాయ్. ఆనంద్, మనం రోజు కలిసి సైకిల్ మీద వెళ్దాం. సరే, బాయ్ బాయ్. శ్యామ జగదభిరామ సాకేత ధామ. ఈ లగ్గి పెనం మీద కాలే. తొక్కు తొక్కు, అంతే, అలాగే తొక్కు తొక్కు. ఎస్, అంతే. యూ ఫినిష్డ్ ఇట్. అంతే, వస్తుంది వస్తుంది, వేస్తే. ఒరే, నీకు సైకిల్ కొందాం అనుకుంటున్నాను రా. ఏ సైకిల్ కావాలి? రామ్ గడ్ సైకిల్ ఉంది నా, పొద్దున్న తొక్కుతాడు, సాయంత్రం నేను తొక్కుతాను, నాకేమొద్దు. ఎలా స్కూల్కి రావట్లేదా? లేదురా, మా డాడీకి ట్రాన్స్ఫర్ అయింది. మేము వేరే ఊరు వెళ్ళిపోతున్నాం. ఇంకా స్కూల్కి కూడా రానురా. బాయ్. The subscriber is currently switched off. Please try after some time. మన ఇద్దరి ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా నీకు ఒక చిన్న గిఫ్ట్. ఇప్పుడే ఓపెన్ చేయను. జాబ్ వచ్చిందా? సాలరీ 10 lakhs per annum, 10 days లో జాయినింగ్.
చాలా హ్యాపీగా ఉందిరా. రేపే వచ్చి నేను మీ పేరెంట్స్తో మాట్లాడతాను. మనం త్వరగా పెళ్లి చేసుకుందాం. అప్పుడే చేసుకోవాలని లేదు. ఐఎమ్ నాట్ రెడీ. కొంచెం టైం కావాలి. ఒక 6 years ఆగి చేసుకుందాం. 6 years అదేంటది? అలా కాదను. మనం ఇప్పుడే పెళ్లి చేసుకుందాం. నీకు ఎలా చెప్పాలి? చిన్నప్పటి నుంచి నాతో ఎవరు ఉండరాను. ఎవరు ఉండరా? ఉండరాను. చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు నాతో ఎవరు 1 year టైం స్పెండ్ చేసింది లేదు. వెళ్ళిపోతారు, ఏదో ఒక రీజన్తో వెళ్ళిపోతారు. అలాంటిది ఇప్పుడు సడన్గా 6 years అంటే ఈ గ్యాప్ ఏదైనా జరగచ్చు. వద్దను, మనం పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉందాం. నీకు ఎలా కనిపిస్తున్నాను? లవ్ చేసినంత సేపు చేసి వదిలేసి వెళ్ళిపోయేదానిలా కనిపిస్తున్నానా? ఇలా కాదను, అర్థం చేసుకో. ఇన్ని రోజులు నీది నన్ను ఒక్క క్షణం కూడా వదిలి ఉండాలన్నంత గొప్ప ప్రేమ అనుకున్నాను. కానీ అది ప్రేమ కాదు, ఎప్పుడు వదిలి వెళ్ళిపోతాననే భయం అని ఇప్పుడే అర్థమైంది. భయంతో ప్రేమ ఎప్పటికీ ముందుకు వెళ్ళదు. అలాంటి ప్రేమ ఎవ్వరికీ మంచిది కాదు. ఇంక నీ ఇష్టం. చిన్నప్పుడు మా అమ్మ నన్ను రోకల బండకు కట్టేసేది, నేను ఎక్కడ పారిపోతానా అని. అంటే మా అమ్మకు నా మీద ప్రేమ లేనట్ట? ఏం మాట్లాడతారో ఏంటో. ఎవరన్నా అనుకున్నా సరే, నాకు మాత్రం నాతో పాటు జీవితాంతం ఉన్నమే మాత్రం నాకు కావాలి. నాతోనే ఉండాలి. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలి. చిన్నప్పుడు మీలో ఎంతమంది స్కూల్ బెంచ్ల మీద, గోడల మీద రమేష్, సురేష్ ఫ్రెండ్స్ అని రాసుకొని ఉంటారు? ఇప్పుడు ఆ సురేష్ ఎక్కడ ఉన్నాడు? సో అది మ్యాటర్. ఫ్రెండ్షిప్ ఎప్పుడో పోయింది. పోనీ లవ్? ఈ అమ్మాయి తర్వాత ఇంకెవరు లేరు. సో అందుకే పెళ్ళి తర్వాత అయినా నా లైఫ్లోకి వచ్చే అమ్మాయి ద్వారా నాకు తోడు దొరుకుతుందని చిన్న హోప్తో పెళ్లి చేసుకుంటున్నా. ఏంటలాగా నిల్చున్నావు? కూర్చో. ఆ గ్లాసులకి ఇచ్చే. మొహమాట పడుకు. ఫీల్ లైక్ యువర్ హోమ్. తీసుకో. నాకు ఇష్టం ఉండదు. ఆపిల్ ఉంటావు మరి? an apple a day keeps doctor away. నాకు ఇష్టం ఉండదు. సరే, ఈ రెండు కాకుండా ఇంకేం ఇష్టం లేదు? చెప్పు, మొహమాట పడకు. అంటే ఈ రెండు తప్ప మిగతా అని ఇష్టమేనా? ఇష్టం లేని లేవా? ఉన్నాయి. చెప్పు మరి. కాకరకాయ, బీరకాయ, పొట్లకాయ. తినేవి తాగేవి కాకుండా ఇంకేమైనా ఉంటే చెప్పు. సీరియల్స్ చూడడం ఇష్టం ఉండదు. థ్యాంక్ యూ. ఒక్క స్పూన్ కోసం అతను చెప్పిన కోడలు సీరియల్ చూసా. అప్పటి నుంచి డిప్రెషన్లోకి వెళ్ళిపోయా. ఆ తర్వాత సీరియల్ చూడడమే మానేసా. ఇప్పుడు మీరెలాగో సీరియల్ చూడరు కాబట్టి నాకు చాలు. మనం ఇంకా మనకి ఏది కావాలంటే అది చూడొచ్చు. ఇంకా పొద్దున్నే లేచి తలస్నానం చేయడం, గుడికి వెళ్ళి పూజలు చేయడం ఇవన్నీ ఇష్టం ఉండదు. బ్రతికించావు. పిల్లలను పూజ చేసిన విధానం చూసి ఎక్కడ పంతులు కాంపిటీషన్, అదే ప్రతి పండక్కి మా అమ్మ చేతిలో మా నాన్న బలైనట్టు
ఇప్పటి నుంచి నేను నీ చేతిలో బలైపోతాను అనుకున్నాను, బట్ నౌ ఐమ్ సేఫ్. ఇంకేమన్నా ఎలాంటి చెప్పు. ఫ్యామిలీ ఫంక్షన్స్కి గ్యాదరింగ్స్కి అటెండ్ అవ్వడం ఇష్టం ఉండదు. సేమ్ టు సేమ్, నాకు కూడా అలానే. నాకు ఇష్టం ఉండదు. ఎవరికైనా ఇష్టాలు కలిసి వస్తాయి, మనకేంటో ఇష్టం లేని కూడా కలిసి వస్తున్నాయి. ఇంకా వేరే వాళ్ళ కాళ్ళు మొక్కడం ఇష్టం లేదు, కానీ మా పేరెంట్స్ వల్ల వీటిల్లో కొన్ని చేయకుండా ఉండడం పాసిబుల్ అవ్వలేదు. డోంట్ వరీ, నీకు ఇష్టం లేనిది ఏది నేను చేయమని బలవంత పెట్టినా. నిజంగా ప్రామిస్. మీతో ఒక విషయం చెప్పచ్చా? చెప్పొచ్చా అని అడగాల. మనకు పెళ్ళైన కీర్తి మనం లైఫ్ లాంగ్ కలిసి ఉండాల్సిన వాళ్ళం. బీ ట్రాన్స్పరెంట్, నీకు ఏదనిపిస్తుంది చెప్పేసి. నాకు మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం కూడా ఇష్టం లేదు. 1 year తర్వాత మ్యూచువల్ డివోర్స్ తీసుకుందామా? कि इश्क की कतार में न भाग यूं बेकार में, जरा संभल के चलो मेरी जान। ये जो दिखे वो है नहीं, किसी का इस पे बस नहीं, बिखर गए हैं इसमें कितने हाथ। ये मीठा सा जहर लगे